రాజీవ్ రహదారి ప్రతి నిత్యం రక్తసిక్తం అవుతుంది. ప్రతిరోజు ఇక్కడ అక్కడ తేడా లేకుండా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మైల శంకర్ అనేటువంటి వ్యక్తి తాజాగా మృతి చెందినటువంటి ఘటన విషాదం నింపింది. వారి బంధువులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఎప్పుడు జరిగింది సంఘటన? మైల శంకర్కి ఎంత వయసు ఉంటుంది? ఏం ఢీకొంది? ఎక్కడ జరిగింది ఇది? ఆయనకు 52 సంవత్సరాలు ఉంటాయి. ఆయన బెజ్జం క్రాసింగ్ ఇల్లందకుంట మండలం తలపల్లి గ్రామం కూతురింటికి అని బయలుదేరిండు బర్త్డే కానీ. వెళ్తుండగా బెజ్జం క్రాస్ రోడ్ దాటుతూ మూల అక్కడ ఆగి చూసి ముందుకు జరుగుతుండు అతి వేగంతో వచ్చిన కారు బాగా స్పీడ్గా ఓవర్ వేగంతో ఢీ కొట్టడం జరిగింది. అతను బండి మీద పడుతూ అతను చాలా దూరం ఒక 100 మీటర్స్ దూరంలో పడ్డాడు. అప్పుడు తలకు బాగా గాయమైనాయి. చెవులో నుంచి బ్లడ్ రావడం జరిగింది. ఆయన దూరం పడగానే కారు చూసి సడన్గా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న స్థానికులు అతని మొబైల్ తీసుకొని లాస్ట్ డయల్ నెంబర్ ఉండి చూసి మాకు ఫోన్ చేశారు. అన్న, ఇక్కడ మీ వ్యక్తికి ఎవరో యాక్సిడెంట్ చేశారు, కారు గుద్దెల్లి పేరు అనగానే నేను తొందర వచ్చేసి రామచంద్రాపూర్ కోయడా మండలం రామచంద్రాపూర్ కూతురు ఇంటికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అయింది రోడ్ దాటుతూ ఉండగా. అక్కడ నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చినాం. బాగా సివియర్గా ఉండడానికి సివిల్ అనడంతో ప్రైవేట్ హాస్పిటల్ సంప్రదించినాం. అక్కడ కూడా బాగా సీరియస్ అని అన్నారు. అయినా ప్రయత్నం చేయండి అని చాలా రోజులు 5-6 రోజులు ఉన్నాం. 6 రోజులకు చాలా అవస్థతో మరణించడం జరిగింది. అంటే బెజ్జంకి క్రాసింగ్ లో ఎప్పుడు రోడ్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయా? ఎట్లా చాలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతున్నట్టే ఉందా? బెజ్జంకి క్రాసింగ్ దగ్గర మామూలుగా జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. అది చాలా ప్రమాదమైన ప్లేసు. ఆ కరువు ఉండడం వల్ల కూడా కనబడదు. ఇంకొకటి ఏంటంటే అతివేగం, అక్కడ స్పీడ్ బ్రేకర్స్, ఆ వేగం నియంత్రణ లేకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం కావచ్చు. సో ఈ రకంగా చాలామంది కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల. సో వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. చూశారు కదా, రాజీవ్ రహదారి పైన ప్రతిరోజు అతి వేగము, నిర్లక్ష్యమైనటువంటి డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా ఉన్నాయి. కూతురి ఇంటికి వెళ్తున్నటువంటి తండ్రి కార్ యాక్సిడెంట్ చేయడంతో అక్కడికక్కడే గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన అయితే విషాదాన్ని నింపింది. ఇక్కడికైనా ఖచ్చితంగా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.